गजाननं भूतगणातिसेवितम् कपित्थजम्बूफलसारभक्षणम् उमासुतं शोकविनाशकारणम् नमामि विघ्नेश्वरपादपङ्कजम्। తల్లి నిన్ను దలంచి పుస్తకము చేతన్బూనితిన్ నీవు నాయుల్లంబందున నిల్చి జృంభణముగా నృక్తుల్ సుశబ్దంబుల్ శోభిల్లం పల్కుమునాదు వాక్కునను సంప్రీతిన్ జగన్మోహిని పుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి పూర్ణేందుబింబాననా ప్రపన్న పారిజాతాయ స్తోత్రవేత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. అందరికీ నమస్కారం. నా భగవద్గీత వీడియో ఛానల్కి మీకు అందరికీ స్వాగతం. కిందటి భాగంలో మనం భగవద్గీత 2వ అధ్యాయం అయినటువంటి సాంఖ్యయోగంలోని 44వ శ్లోకం వరకు తెలుసుకున్నాం. ఈ భాగంలో 45వ శ్లోకం నుంచి మరికొన్ని శ్లోకాలు తెలుసుకుందాం. ఇప్పటివరకు ఈ సాంఖ్యయోగంలో ఏం జరిగిందనేది ఒకసారి మనం చూసుకుంటే, యుద్ధం చేయను అని చెప్పేసి ధనుర్బాణాలు వదిలేసి రథంలో కోల్బడిపోయినటువంటి అర్జునుడిని చూసి శ్రీకృష్ణుడు, నీకు ఈ మోహం తగదు, ఇటువంటి సంకట సమయంలో నీకు ఇటువంటి మోహం ఎలా దాపరించింది, నీ హృదయ దౌర్బల్యాన్ని వదిలిపెట్టేసాయి, నపుంసకత్వాన్ని వదిలేసి యుద్ధానికి సిద్ధం అవు లే అని చెప్పేసి చెప్పాడు. చెబితే అప్పుడు అర్జునుడు అన్నాడు, కృష్ణ, ఈ గురువులు, ఈ పెద్దలందరూ, వాళ్ళందరిపైన నేను యుద్ధంలో వాళ్ళని ఎదిరించి బాణాలు ఎలా వేయగలను? వాళ్ళు మాకెంతో పూజనీయులు. అటువంటి వాళ్ళని సంహరించి వాళ్ళ రక్తంతో తెలిసినటువంటి నెత్తురు కూడి తినడం కన్నా భిక్షాన్నమే నాకు చాలా మేలు. అయినా నా మనస్సు అంతా కూడాను ఈ మోహం కమ్ముకుపోయి నాకు ఏమీ తెలియట్లేదు. తెలియక యుక్తాయుక్త విచక్షణ జ్ఞానాన్ని నేను కోల్పోయాను. కాబట్టి నాకు నువ్వు ఏది ఉత్తమమో తెలియజేయి. ఎందుకంటే ఈ యుద్ధం చేస్తే మేం గెలుస్తామో వాళ్ళు గెలుస్తామో నాకు తెలియట్లేదు. నేను నీ శిష్యుణ్ణి, నీకు శరణాగతుణ్ణి. నాకు నేను ఏం చేస్తే అది మంచిదో ఉత్తమమో నాకు అది తెలియజేయి అని చెప్పేసి ప్రార్థించాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఈ అధ్యాయంలో 11వ శ్లోకం నుంచి తన యొక్క గీతోపదేశాన్ని మొదలుపెట్టి చెప్తున్నాడు. ఇప్పటివరకు ఏం చెప్పాడు అంటే, అర్జున, నువ్వు ఎవరి కోసమైతే విచారించకూడదో వాళ్ళ కోసం ఏడుస్తున్నావు, మళ్ళీ పండితుడిలాగా మాట్లాడుతున్నావు. ఈ పండితులైన వారు ఎవరో కూడాను జీవించిన వాళ్ళ గురించి కానీ మరణించిన వాళ్ళ గురించి కానీ విచారించరు. సాంఖ్యం అంటే ఆత్మతత్వ వివేకము, దేహానికి దేహికి అంటే జీవాత్మకి ఉన్నటువంటి సంబంధము. ఎందుకంటే ఈ దేహంలో ఉన్నటువంటి జీవాత్మకి బాల్యం, యవ్వనం, ముసలితనం లేక మరణం ఎలాంటిదో, లేదా ముసలితనం లేదా మరణం లేదా మరొక దేహాన్ని ధరించడం అనేది ఎంత సహజమో,
పుట్టిన ప్రతి జీవి మరణించడం, మరణించిన ప్రతి జీవి మళ్ళీ తిరిగి తన కర్మానుసారం పుట్టడం కూడా అంతే సాధారణం. ఈ జీవాత్మ ఏదైతే ఉందో అది మనం చిరిగిపోయినటువంటి బట్టల్ని వదిలేసి కొత్త బట్టలు ఎలా కట్టుకుంటున్నామో అలాగే ఈ జీవాత్మ అన్నది శిథిలమైనటువంటి శరీరాన్ని వదిలిపెట్టేసి వేరొక శరీరాన్ని వెతుక్కుంటుంది. ఈ పుట్టినవాడు మరణించినవాడు మళ్ళీ తిరిగి పుట్టడం సాధారణం కదా, ఇది తప్పించలేనిది. దీనికోసం నువ్వు విచారించవలసిన అవసరం లేదు, విచారించినా లాభం లేదు. సుఖదుఖాలు, శీతోష్ణాలు ఇవన్నిటినీ సమానంగా ఎవరైతే చూడగలుగుతారో వాళ్ళు మాత్రమే మోక్షానికి అర్హులవుతారు. దేహం నాశనం అవుతుంది కానీ ఆత్మ నాశనం అవ్వదు. ఈ జీవాత్మని అగ్ని దహించలేదు, నీరు తడపలేదు, గాలి కదపలేదు, అస్త్రశస్త్రాలు ఏమీ చేయలేవు. ఒకవేళ నీ భావం ప్రకారమే ఆత్మ కూడా శరీరంతో పాటే జన్మ మరణాలు ఉన్నాయి అని చెప్పి అనుకున్నా కూడా పుట్టిన వాళ్ళు మరణించడం సహజం కాబట్టి నువ్వు విచారించి ఉపయోగం లేదు. ఇంకా ముఖ్యమైనది ఏమిటంటే యుద్ధం అన్నది నీ ధర్మం. క్షత్రియుడిగా యుద్ధం చేయడం అనేది నీ ధర్మం. దాన్ని చేయకపోతే నీ స్వధర్మాన్ని తప్పినవాడు అవుతావు. అది పాపము, అపకీర్తి. ఆ అపకీర్తి మరణం కంటే కూడా బాధాకరంగా ఉంటుంది. నువ్వు అడిగేవే మా యుద్ధంలో మనం గెలుస్తామో వాళ్ళు గెలుస్తామో తెలియదని. ఈ యుద్ధంలో ఒకవేళ నువ్వు మరణించినా, నిన్ను వాళ్ళ శత్రురాజులు సంహరించినా నీకు స్వర్గం దొరుకుతుంది. గెలిచేవా రాజ్యసుఖాన్ని అనుభవిస్తావు. ఏది జరిగినా నీకు లాభమే. కాబట్టి యుద్ధం చేయి, జయాపజయాల గురించి ఆలోచించకుండా నువ్వు యుద్ధం చేయి అని చెప్పేసి చెప్పాడు. చెప్పి అర్జున, ఇదంతా సాంఖ్యయోగం అంటారు. ఇప్పుడు నీకు కర్మయోగం గురించి కొంత చెప్తాను. ఫలితం కోరకుండా కర్మల్ని ఆచరించు. ఈ కర్మయోగం యొక్క జ్ఞానం కనుక నీకు లభించినట్టయితే కనుక నువ్వు కర్మబంధాల నుంచి విముక్తులు అవుతావు. ఈ మోక్ష మార్గమైనటువంటి నిష్కామ కర్మయోగంలో అంటే ప్రతి పనిని, ఫలితాన్ని భగవంతుడికి వదిలిపెట్టేసి ఈశ్వరారాధన చేసేటువంటి కర్మానుష్ఠానాన్నే కర్మయోగం అంటారు. ఫలితాన్ని అంతా కూడా భగవంతుడికి అర్పించేసేయాలి. చేసేటువంటి కర్మ అంతా కూడా భగవంతుడికి అర్పించేసేయాలి. అటువంటప్పుడు ఆ కర్మ విఫలం అవ్వదు. ఎందుకంటే ఎంత కొంచెం చేసినా కూడా అది ఈ జన్మ మరణ రూపకమైనటువంటి సంసారం అనే భయాన్ని నుంచి మనని రక్షిస్తుంది. కర్మయోగంలో నిశ్చయవాత్మకమైన బుద్ధి ఒకటే ఉంటుంది. ఏమిటంటే ఈ పరమేశ్వరుడిపైన నాకు భక్తి ఉంది కాబట్టి, పరమేశ్వరార్పణం చేస్తున్నాను కాబట్టి పరమేశ్వరుడు నన్ను రక్షిస్తాడు అని ఉంటుంది. అలా కాకుండా భోగాలు కోరుకుంటూ కామ్యకర్మలు అంటే కోరికలతోటి కర్మలు చేసేటువంటి చెంచల చిత్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ బుద్ధులు కోరికల వైపు పరుగులు తీస్తూ అనంతంగా ఉంటాయి. వేదాలందు ఆసక్తి కలవాళ్ళు, కామ్యకర్మలే అధికమని వాదించేవాళ్ళు, స్వర్గమే ఉన్నతమని భావించి వాళ్ళు ఎలా చెప్తూ ఉంటారు. ఆ కోరికలతో కూడి వారు స్వర్గాభిలాషులు, జన్మను కర్మఫలాలను ఇచ్చేటువంటి భోగైశ్వర్యాలను ఇచ్చేటువంటి కర్మల్నే చెయ్యాలంటారు. అటువంటి ఆసక్తి కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే వంచింపబడిన చిత్తం కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ భావంతో వాళ్ళ యొక్క నిశ్చయాత్మకమైన బుద్ధిని, మనసులో ఏకాగ్రతను పొందడం లేదు అని చెప్పేసి చెప్పాడు. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడు అన్నది ఇప్పుడు ఈ భాగంలో మనం 45వ శ్లోకం నుంచి తెలుసుకుందాం. శ్రీమద్భగవద్గీత అథ 2యోऽధ్యాయః సాంఖ్యయోగః. 45వ శ్లోకం. త్రైగుణ్య విషయా వేదా నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్యసత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. శ్లోకం మళ్ళీ ఇంకోసారి. త్రైగుణ్య విషయా వేదా నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్యసత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. ఈ శ్లోకం యొక్క
పద విభాగం చూద్దాం. త్రైగుణ్య విషయా వేద నిస్త్రైగుణ్య భవ నిస్త్రైగుణ్యో భవ అర్జున నిస్త్రైగుణ్యో భవార్జున అవుతుంది. నిర్ద్వంద్వ నిత్యసత్వస్థ నిర్యోగక్షేమ ఆత్మవాన్. నిర్ద్వంద్వో నిత్యసత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్ అవుతుంది. ఇప్పుడు ఈ పదాలన్నిటికీ అర్థాలు తెలుసుకుందాం. త్రైగుణ్య విషయా అంటే సంసార కారణాలు, అంటే సంసార చక్రంలో ఉండేటువంటి కారణాలన్నీ అవన్నీ కూడాను త్రిగుణాల వల్ల ఏర్పడతాయి. త్రిగుణాలు అంటే ఏమిటి? సత్వము, రజస్సు, తమోగుణం. వీటి వల్ల ఏర్పడినటువంటి వేద అంటే వేదాల కర్మకాండ సమూహాల నిస్త్రైగుణ్య అంటే నిష్కాముడవైన భవ అవుదువుగాక అర్జున. నిర్ద్వంద్వ అంటే సుఖదుఖాలు అనేటువంటి ద్వంద్వాలు, సుఖదుఖాలు మొదలైనటువంటి ఈ ద్వంద్వాలన్నిటినీ ఛేదించిన వాడివై, ద్వంద్వాలకి అతీతుడివై, నిత్యసత్వస్థ ఎప్పుడు సత్వగుణమును ఆశ్రయించిన వాడివై, నిర్యోగక్షేమ యోగము క్షేమం లేనివాడవై, యోగము క్షేమము మీద ఆశ లేనివాడవై, ఆత్మవాన్ ఆత్మజుడవై ఉండు అని చెప్పేసి చెబుతున్నాడు అన్నమాట. ఈ శ్లోకం పైనటువంటి పద్యాన్ని చూద్దాం. వేద ప్రోక్తమగు త్రిగుణ విషయ వాంఛల విడచి సుఖము దుఃఖములను వదలుచు యోగక్షేమములనొదలి యుక్తి పార్థ సత్వగణమున ఆత్మవిజ్ఞాని వగుము. పద్యం మళ్ళీ ఇంకోసారి. వేద ప్రోక్తమగు త్రిగుణ విషయ వాంఛల విడచి సుఖము దుఃఖములను వదలుచు యోగక్షేమములనొదలి యుక్తి పార్థ సత్వగుణమున ఆత్మవిజ్ఞాని వగుము. ఈ శ్లోకం యొక్క భావం తెలుసుకుందాం. అర్జున, కర్మకాండాత్మకమైనటువంటి వేదం ఏదైతే ఉందో అది త్రిగుణాత్మకం. ఆ కర్మకాండ, వేదంలో ఉండేటువంటి కర్మకాండ ఏదైతే ఉంటుందో అది త్రిగుణాత్మకమైనది. సకామ విషయకం అంటే అన్ని కోరికలకు సంబంధించినటువంటిది అనమాట. నీవు అలా కాకుండాను నిష్కాముడివై కర్మలను ఆచరించు. ముందు చెప్పినట్టుగా చెప్తున్నాడు అనమాట. అన్నీ భగవంతుడికి అన్నీ అర్పించేసి నువ్వు కర్మలను ఆచరించు. ఆ కర్మల యొక్క ఫలితాన్ని కోరుకోకు. ద్వంద్వరహితుడవు అంటే సుఖదుఖాలు, శీతోష్ణాలు, పాపపుణ్యాలు ఇలాంటివన్నీ వదిలిపెట్టేసిన వాడివి. ఆశ్రితుడవు, సత్వగుణాన్ని ఆశ్రయించి యోగక్షేమాలని, యోగం అంటే అప్రాప్య వస్తు ప్రాప్తి అంటే అక్కర్లేని వస్తువులన్నింటినీ జమ చేసుకోవడం, ప్రాప్తం లేనటువంటి వస్తువుల్ని జమ చేసుకోవడం. క్షేమం అంటే ఆ ప్రాప్త రక్షణం, దాన్ని రక్షించుకుంటూ ఉండడం. వీటన్నిటిని పరిత్యజించి ఇటువంటి వాటన్నిటిని వదిలిపెట్టేసి ఆత్మజుడవు గమ్ము అంటే జ్ఞానివి అగువు అని చెప్పేసి చెప్తున్నాడు అన్నమాట. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడన్నది ఈ 46వ శ్లోకంలో చూద్దాం. ఇప్పుడు 46వ శ్లోకం. యావానర్ధ ఉదపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. శ్లోకం ఇంకోసారి. యావానర్ధ ఉదపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. ఈ శ్లోకం యొక్క పద విభాగం చూద్దాం. యావాన్ అర్ధ అవుతుంది. ఉదపానే
సర్వ సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు తావాం సర్వేషు వేదేషు అవుతుంది. బ్రాహ్మణస్య విజానతః. ఇది పద విభాగం. ఇప్పుడు ఈ శ్లోకంలోని పదాలన్నిటికీ అర్థాలు తెలుసుకుందాం. యావాన్ ఎంత, అర్థ అంటే ప్రయోజనము, ఉపయోగము, దేని వేటి వల్ల, ఉదపానే అంటే నూతులు చెరువులు వంటివి, ఎప్పుడు, సర్వతః అంటే ఎల్లప్పుడూ, సర్వత్రా అంటే అంతటా, సంప్లుతోదకే వెల్లువగా నీరుండంగా, అంటే మొత్తం అంతా నీరు మనకి బాగా ఎక్కువగా కనబడుతూ ఉంటే అటువంటి చోట మనకి నూతులు చెరువులు ఎంత ఉపయోగం లేవో అలాగే ఎంత ఉపయోగమో అంటే ఎంత ఉపయోగం లేదో, తావాన్ అంతే అదేవిధంగా, సర్వేషు సమస్తమైన, వేదేషు వేదాలు, బ్రాహ్మణస్య బ్రహ్మనిష్ఠునికి, జ్ఞాని అయిన బ్రహ్మనిష్ఠునికి అటువంటివి అని చెప్తున్నాడు. బ్రహ్మజ్ఞానం వచ్చిన వాడికి ఈ వేదాలు అవి కూడాను బాగా నీళ్లుంటే నూతులు చెరువులతో ఎంత ఉపయోగం ఉంటుందో వాటితో కూడా అంతే ఉపయోగం ఉంటుంది అని చెప్పేసి చెబుతున్నాడు అన్నమాట. ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యాన్ని చూద్దాం. నీరమన్ని చోటల యందు నిండియుండ బావి చెరువుల వంటితో ఫలములెటుల కలుగు, అటుల బ్రహ్మ విధున కట్టి వేద కామ్య కర్మల ఫలమేమి కలుగు విజయ. పద్యం ఇంకోసారి. నేరమన్ను చోటుల యందు నిండియుండ బావి చెరువుల వంటితో ఫలములెటుల కలుగు, అటుల బ్రహ్మ విధున కెట్టి వేద కామ్య కర్మల ఫలమేమి కలుగు విజయ. దీనికి శ్లోకానికి భావం చూద్దాం. అంతా నీరు నిండినప్పుడు, మొత్తం అంతా నీళ్ళే ఉన్నప్పుడు నూతులు చెరువులు వంటివి ఎంత ఉపయోగమో, జ్ఞాని అయినటువంటి బ్రహ్మనిష్ఠుడికి వేదం ఉపదేశించేటువంటి, వేదం చెప్పేటువంటి కామ్యకర్మ ఫలాలు అంతే ఉపయోగం. అంటే అంతా నీరు నిండినప్పుడు ఆ నూతులు చెరువులు అలాంటివన్నీ కూడాను ఆ నీటిలోనే కలిసిపోతాయి. మొత్తం అక్కడ దాంట్లోనే మొత్తం నీరంతా నిండిపోయినప్పుడు చెరువులు ప్రత్యేకించి ఉండవు, నూతులు ప్రత్యేకించి ఉండవు. కాబట్టి వాటిలోనే కలిసిపోయినట్టు ఈ జ్ఞాని అయినటువంటి బ్రహ్మనిష్ఠుడికి ఈ కామ్యకర్మ ఫలాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడాను నిష్కామ కర్మ ఫలాలతోటి కలిసిపోతాయి అని అర్థం. ఆ తర్వాత ఇంకా ఏం చెప్తున్నాడు అనేది ఈ 47వ శ్లోకంలో చూద్దాం. 47వ శ్లోకం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూ మా తే సంగోస్త్వకర్మణి. శ్లోకం ఇంకొకసారి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూ మా తే సంగోస్త్వకర్మణి. ఈ శ్లోకం యొక్క పదవిభాగం. కర్మణి ఏవ అధికారః తే, కర్మణ్యేవాధికారస్తే అవుతుంది. మా ఫలేషు కదాచన కర్మఫలహేతు మా భూ తే సంగః మా అస్తు అకర్మణి. ఇది పదవిభాగం. ఈ పదాలన్నిటికీ ఇప్పుడు అర్థాలు తెలుసుకుందాం. కర్మణి అంటే కర్మాచరణ, అంటే కర్మలు చేయడం అనేటువంటిది. అందే దాని అందే అధికారం తే నీకు, కర్మలు చేయడంపైనే నీకు అధికారము. మా కలగకుండుగాక
ఏమిటి? ఫలితమునందు కదాచన ఎల్లప్పుడూ ఎప్పుడు ఫలితమునందు నీకు ఆశ కలగకుండుగాక. కర్మ ఫలహేతు కర్మఫలాల కారణం మా భూ కావద్దు తే నీకు సంగ ఆసక్తి మా అస్తు కలగకుండుగాక అకర్మణి కర్మత్యాగంలో అని చెప్పేసి. అంటే ఏం చెప్తున్నాడు? కర్మ ఆచరణ అందే నీకు అధికారం ఉండాలి, కానీ కర్మఫలాల మీద నీకు ఆసక్తి ఉండకుండుగాక. అలాగే ఈ కర్మఫలాల కారణం నువ్వు కర్మత్యాగంలో నీకు ఆసక్తి ఉండకుండా ఉండుగాక అని చెప్తున్నాడు. ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యాన్ని చూద్దాం. కర్మ చేయుటందే కలదధికారము కర్మఫలము నీది కాదు సుమ్ము కాని చేయవలెను కర్మలనెప్పుడు కాని కర్మఫలముగా ఆశపడకు. పద్యం ఇంకొకసారి. కర్మ చేయుటందే కలదధికారము కర్మఫలము నీది కాదు సుమ్ము కాని చేయవలెను కర్మలనెప్పుడు కాని కర్మఫలముగా ఆశపడకు. ఈ శ్లోకం భావం ఏమిటంటే, నీకు నిర్దేశించినటువంటి పనులని కర్మలని చేయడం అందే నీకు అధికారం ఉంది, కానీ ఆ కర్మల ఫలితాలపైన నీకు అధికారం లేదు. అనగా కర్మఫలాలపైన నీకు ఆసక్తి లేకుండా ఉండాలి, కలగకుండుగాక. అలాగని కర్మలు చేయడాన్ని మానేయకూడదు. ఫలితం లేని కర్మలు నాకెందుకండి అని చెప్పేసి చేయకుండా ఉండకూడదు. అనగా ఫలాపేక్ష లేకుండా నీకు నిర్దేశించిన పనులని నీవు చేసుకుంటూ పోవాలి. ఇది నా విధి, ఈ కర్మ నేను చెయ్యాలి, ఈ పని నేను చేయాలి, ఇది నా విధి, ఫలితంతో నాకు సంబంధం లేదు, నేను చేయాల్సిన పని ఏదైతే ఉందో అది చేస్తాను అని నువ్వు అనుకోవాలి. అంటే ఫలితఫలాపేక్ష నీకు ఉండకూడదు అని చెప్పేస్తున్నాడు అనమాట. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడన్నది ఈ 48వ శ్లోకంలో చూద్దాం. యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. శ్లోకం ఇంకొకసారి. యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. ఈ శ్లోకం యొక్క పదవిభాగం. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యో సమః భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. ఇది పదవిభాగం. ఈ పదాలన్నిటికీ ఇప్పుడు అర్థాలు తెలుసుకుందాం. యోగస్థ అంటే యోగంలో, అంటే ఈ కర్మయోగంలో స్థిరుడవై కురు కర్మలను ఆచరించు కర్మలని ఆచరించు. ఈ కర్మయోగంలో స్థిరత్వం పొంది నువ్వు ఈ కర్మలన్నింటినీ ఆచరించు. ఎలా ఆచరించాలి? సంగం ఆసక్తిని త్యక్త్వా వదిలిపెట్టేసి, ఆ కర్మ ఫలితాలపైనటువంటి ఆసక్తిని వదిలిపెట్టేసి ఈ కర్మయోగంలో స్థిరత్వాన్ని పొంది కర్మలని ఆచరించు ధనంజయ అర్జున అని చెప్తున్నాడు. సిద్ధి అసిద్ధ్యో సిద్ధి అసిద్ధి అనేవి, అంటే ఆ కర్మలు ఫలితం ఇచ్చినా ఇవ్వకపోయినా, సిద్ధి అసిద్ధ్యో అంటే ఫలించినా ఫలించకపోయినా ఆ కర్మలు సమభావం కలవాడవై, అంటే వాటిపైన ఆశ లేకుండా, ఆ ఫలితాలపైనటువంటి ఫలించినా ఆశ లేదు, ఫలించకపోయినా ఆశ లేదు, అది ఫలించినా ఒకటే ఫలించకపోయినా ఒకటే అనేటువంటి సమభావాన్ని కలిగి భూత్వా ఉండి సమత్వం, ఆ సమభావం ఏదైతే ఉందో
యోగ యోగమని ఉచ్యతే చెప్పబడుతోంది. అటువంటి సమభావమే యోగమని చెప్పబడుతోంది అని చెప్పేసి ఈ శ్లోకానికి అర్థం. ఈ శ్లోకం పైనటువంటి పద్యాన్ని చూద్దాం. కలిగినను ఫలితము మరి కలగకున్న సమమనడి భావనను కలిగి సంగమొదిలి కర్మలను చేయవలయునిక భువిలోన అట్టి దానిని యోగమని అందురయ్యా. పద్యం ఇంకొకసారి. కలిగినను ఫలితము మరి కలగకున్న సమమనడి భావనను కలిగి సంగమొదలి కర్మలను చేయవలయునిక భువిలోన అట్టి దానిని యోగమని అందురయ్యా. అర్జున భావం చెప్తున్నాడు. అర్జున, ఈ కర్మఫలాలపై ఆసక్తిని వదిలిపెట్టేసి ఫలితాల మీద ఆసక్తి లేకుండా సమభావం కలవాడవై ఫలించినా ఫలించకపోయినా ఒకటే అనేటువంటి భావంతో ఉండి యోగంలో స్థిరుడివై, కర్మయోగంలో స్థిరుడివై కర్మాలని ఆచరించు. నువ్వు చేయాల్సిన పనులన్నీ నీకు విధి ఏదైతే ఇచ్చిందో, విధి నీకు ఏదైతే శాసిస్తుందో ఆ కర్మలన్నింటినీ చెయ్యి. అంటే యుద్ధం ఇప్పుడు అతనికి శాసించబడింది, ఆ యుద్ధాన్ని చెయ్యి అని చెప్తున్నాడు. ఆ కర్మఫలాలపై సమభావం, కర్మఫలం అంటే నువ్వు గెలుస్తానా గెలవనా ఇవన్నీ ఆలోచిస్తున్నావే, అవన్నీ కాదు. దాని మీద ఆశ లేకుండా సమభావం, గెలిచినా ఒకటే గెలవకపోయినా ఒకటే అనేటువంటి భావం కలిగి ఉండడాన్నే, ఉండి కర్మలను ఆచరించడాన్ని యోగం అంటారయ్యా అని చెప్పేసి చెప్పాడనమాట. ఈ శ్లోకంతో ఈ భాగం పూర్తి చేసుకున్నాం. వచ్చే భాగంలో మరికొన్ని శ్లోకాలు తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. గీతాశాస్త్రమిదం పుణ్యం యః పఠే ప్రయతః పుమాన్ విష్ణోః పదమవాప్నోతి భయశోకాదివర్జితః. ఈ గీతాశాస్త్రాన్ని ఎవరు పఠిస్తారో వాళ్ళు భయము శోకము లేక విష్ణు సాహిత్యమును పొందుతారు అని భావం. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. విసర్గ బిందు మాత్రాణి పదపాదాక్షరాణి చ న్యూనాని చాతిరిక్తాని క్షమస్వ పురుషోత్తమా. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయైతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయైతి సమర్పయామి. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. ఓం ఏతత్సర్వం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు.